నమస్తే ఎక్స్9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హనిశ్రీ. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజా ప్రాతినిధ్య చట్టాలను ఉల్లంఘించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడక, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో 2 చోట్ల కేసీఆర్ ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి 2 చోట్ల ఓటు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ప్రకటించారు. కొడంగల్లో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే కేటీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగాలని రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఆదివారం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చింతమడకలో పార్ట్ నెంబర్ 13, సీరియల్ నెంబర్ 136, ఎపిక్ నెంబర్ SAG 03996991లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తండ్రి రాఘవరావు పేరుతో 1 ఓటు, ఎర్రవల్లి పార్ట్ నెంబర్ 284, సీరియల్ నెంబర్ 655, ఎపిక్ నెంబర్ YKM 18044000లో చంద్రశేఖరరావు కల్వకుంట్ల తండ్రి రాఘవరావు కల్వకుంట్ల పేరుతో ఇంటి పేర్లు అటు ఇటుగా మార్చి 2వ ఓటు నమోదు చేసుకున్నారని వివరించారు. తన విలేకరుల సమావేశం వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదుగా స్వీకరించి తక్షణం కేసీఆర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ గారు అధికారులు ఒక పక్కన మేము తప్పుదాలు చేసినాం, క్షమించండి, సరైన విధంగా నిర్వహించలేకపోయినామని వాళ్ళు చెప్తుంటే, అద్భుతంగా పారదర్శకంగా మాకు సానుకూలంగా ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహించారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి నిన్న కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ప్రముఖులు ఓడిపోబోతున్నారు అని చాలా పేర్లు కూడా చదవడం జరిగింది. మొట్టమొదట కేటీఆర్ గారు ఎందుకు అభినందించిందో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైన మేరకు ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఓటు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవల్లిలో ఎక్కడైతే ఆయన ఫామ్ హౌస్లో నివసిస్తున్నాడో ఫామ్ హౌస్లో నమోదు చేయించుకున్న ఓటు. గజ్వేల్ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల కింద తండ్రి పేరు రాఘవరావు గారు అని వివరాలు నమోదు చేస్తూ ఇక్కడ ఓటు హక్కును నమోదు చేయించుకున్నారు చంద్రశేఖరరావు గారు. 2వ ఓటు ఇది సిద్దిపేటలో చింతమడక ఆయన సొంత ఊర్లో ఎక్కడైతే ఓటు హక్కును వారు వినియోగించుకున్నారో చింతమడక సిద్దిపేట నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల రాఘవరావు గారు తండ్రి పేరుతో చింతమడకలో ఓటు హక్కును నమోదు చేయించుకోవడం వినియోగించుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 నియోజకవర్గాలలో 2 ప్రాంతాలలో పేర్లు మార్చి ఒక దగ్గర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తండ్రి పేరు కల్వకుంట్ల రాఘవరావు గారి పేరు మీద చింతమడక సిద్దిపేట నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారు. 2వ ఓటు చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల సనాఫ్ రాఘవరావు గారు అని ఎర్రవల్లి గజ్వేల్ నియోజకవర్గంలో నమోదు చేయించుకుండు. ఎందుకు ఈ రకంగా చంద్రశేఖరరావు గారు తప్పుదోవ పట్టించిందంటే, ఒకే పేరు మీద ఒకే రకంగా నమోదు చేయించుకుంటే సాఫ్ట్వేర్ ప్రకారం పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ మారిస్తే తలను తోక కింద తోకను తల కింద చేస్తే సాఫ్ట్వేర్ కూడా పట్టుకోకూడదని చెప్పి ఒక దుర్బుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 ప్రాంతాలలో తన ఓటు నమోదు చేయించుకున్నాడు. ఇవాళ అర్హులైన లక్షల మందికి తెలంగాణలో ఓట్లు తొలగించడం ఒక తప్పు అయితే, అనర్హతతో కూడుకున్న 2 ప్రాంతాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓటు నమోదు చేయించుకున్నారు. 2 ప్రాంతాలలో ఎక్కడైనా ఓటు నమోదు చేయించుకునేటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఆ డిక్లరేషన్ ఫామ్. ఎక్కడ నాకు ఇంకో దగ్గర ఓటు లేదు, ఓటు ఎక్కడా లేదు, ఇక్కడే ఉన్నదని చెప్పి డిక్లరేషన్ ఫామ్ ద్వారా నమోదు చేయించుకోవాలి. ఇది ఫామ్ 6
నిబంధన. ఫామ్ 6లో నువ్వు ఓటు నమోదు చేయించుకోవాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి. నాకు ఇంకెక్కడా లేదు, ఇక్కడే నమోదు చేయించుకుంటున్నాను. ఇది ఫామ్ 6. దీని ప్రకారము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం ఇట్లా రాంగ్ డిక్లరేషన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు నమోదు చేయించుకుంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, జుర్మానా విధించడానికి చట్ట పరిధిలో అవకాశం ఉంది. ఇది ఆ సెక్షన్. ఎన్నికల నిర్వహణ కోసం పెట్టుకున్న నియమ నిబంధనలలో ఈ సెక్షన్. అంటే చంద్రశేఖరరావు గారికి 2 ప్రాంతాలలో, ఒకటి చింతమడక సిద్దిపేటలో, 2 ఎర్రవల్లి గజ్వేల్ నియోజకవర్గంలో 2 ప్రాంతాలలో ఓటు నమోదు చేయించుకున్నందుకు, దాన్ని తొలగించకుండా ఎన్నికల అధికారులు కొనసాగించినందుకు ఇవాళ చంద్రశేఖరరావు గారిని రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం సెక్షన్ 31 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, జుర్మానా విధించాలని చట్టం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, ఈ పత్రికా సమావేశాన్ని ఫిర్యాదుగా స్వీకరించి మీరు తక్షణమే కేసీఆర్ గారి మీద కేసు నమోదు చేసి సెక్షన్ 31 ప్రకారం చట్టపరంగా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మెజార్టీ స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మీ వ్యూహం ఫలించిందని, ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని, మెజారిటీకి అవసరమైన వాటికంటే ఎక్కువ స్థానాలు మీకు వస్తాయి అంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ సీఎం తెరాస అధినేత కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంకు అసదుద్దీన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సరళి, పోలింగు, ఇతర అంశాలపై చర్చించుకున్నారు. మజ్లిస్ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం, తమ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తెరాసను ఆదరించారని, విపక్ష కూటమిని తిప్పికొట్టారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. మైనారిటీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో తెరాసకు అనుకూల ఫలితాలు వస్తాయని అసదుద్దీన్ వెల్లడించినట్లు సమాచారం. తెరాస అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెరాస విజయానికి కారణమయ్యాయని, మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన పథకాలకు విశేష ఆదరణ లభించిందని అన్నారని తెలియవచ్చింది. మెగా బ్రదర్ నటుడు, నిర్మాత నాగబాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు ఆర్జీవి నందమూరి బాలకృష్ణలపై నాగబాబు అభిప్రాయాన్ని కనుక్కోవాలని ఓ వ్యూయర్ అడిగారు. తన అభిప్రాయాన్ని చెప్పాలని నాగబాబును 2016 నంది అవార్డుల జ్యూరీ సభ్యుడు ప్రభు అడిగారు. ఆర్జీవి గురించి మాట్లాడుతూ ఆయనపై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్లో అతడి గురించి చెప్పేశాను. ఆయన మాట్లాడే మాటల వల్ల ఆర్జీవిపై ఉన్న అభిప్రాయం కూడా పోయింది. అతడి గురించి కూడా చెప్పడానికి ఏం లేదని అన్నారు. గత వారం రాజస్థాన్లో జరిపిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. వితంతు పింఛను పథకం స్కామ్ కూడా అందులో ఒకటి. మరి ఏ కాంగ్రెస్ వితంతు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందో అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. తమ అధినేత సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది. ప్రధాని మోదీ దిగజారుడుతనానికి ఇది తాజా ఉదాహరణ. ఈ వ్యాఖ్యలతో ఆయన ప్రధాని పదవికి కలంకం తెచ్చారు. మహిళలందరినీ అవమానించారు.
आप कल्पना कर सकते हो हमारे देश में कांग्रेस ने ऐसी सरकार चलाई कि जो बेटी पैदा नहीं हुई, जिस बेटी का जन्म नहीं हुआ, वो कांग्रेस सरकारों के कागज पे वो बेटी की विधवा भी हो गई और बेटी के विधवा पेंशन भी मिलना शुरू हो गया। ये रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके మన్మోహన్ సింగ్ నుంచి ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని సిడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య ఘాటుగా విమర్శించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చంద్ర యాదవ్ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కాగా సోనియా పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నరాలు తెగే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ తన మనోభిష్టాన్ని దాచిన ఈవీఎంలు మంగళవారం తెరుచుకోనున్నాయి. విజయంపై అన్ని పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల అందరిలో టెన్షన్ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులతో పాటు కార్యకర్తలకు ఈ 24 గంటలు క్షణం ఒక యుగంలా మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో 69.5% మాత్రమే పోలింగ్ జరగగా ఈసారి రికార్డు స్థాయిలో 73.2% పోలింగ్ పెరగడంపై సరైన అంచనాలు అందడం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్ ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రత్యేక బలగాల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అనుమతితో ప్రజాకూటమి బృందాలు ఇక్కడ శనివారం సాయంత్రం నుంచి కాపలాగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్ రూమ్లు ఉన్న కేంద్రంపై నిఘా పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు.
ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన పాసులతో రావాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించరని, కేవలం పాసులు ఉన్న వారినే లోనికి పంపిస్తారని అధికారులు వెల్లడించారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరోలు ప్రభాస్, రానా ముందు వరుసలో ఉంటారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దర్శకుడు రాజమౌళి చెప్పారంట. ఎక్కడంటే ముంబైలో దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా చేసిన కాఫీ విత్ కరణ్ టీవీ షోలో బాహుబలి చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి మంచి పేరు, ప్రతిష్టలు దక్కాయి. అలాగే ప్రభాస్, రానాల పెళ్లి గురించి కరణ్ ప్రశ్నించినప్పుడు రాజమౌళి కలుగజేసుకొని ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లిపీటలు ఎక్కుతారని చెప్పారని షోను ఫాలో అయిన బాలీవుడ్ సినీ వాసులు అంటున్నారట. అలాగే నేను చాలా బద్ధకస్తుణ్ణి, అదే నా పెద్ద బలహీనత అని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ చెప్పారట. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 5 సినిమాలో బాహుబలి ఉంటుంది. అలాగే బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహర్ డిస్ట్రిబ్యూట్ చేశారన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ బయట ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలుసు. ముఖ్యంగా పార్టీలో సన్నిహితుల వేడుకల్లో సల్మాన్ హడావిడి మామూలుగా ఉండదు. ఆట పాటలతో అందరినీ అలరించేస్తారు ఆయన. తాజాగా ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ సంగీత్ వేడుకకు హాజరైన సల్మాన్ స్టేజ్ పై ముఖేష్ అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ డాన్స్ చేసేందుకు ప్రయత్నించగా వెనుక నుండి డాన్స్ చేస్తూ అతనికి సపోర్ట్ చేసి మొత్తం ఈవెంట్ కే హైలైట్ గా నిలిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. तेरा सोना सोना सोन तेरी पायल छना छन ऐसे छनके बद सबको घायल कह रहा धोखा काजल इश्क में जीना मरना Everybody shout out shout out आखिया से 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 shout out shout out ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం. నమస్కారం. S9 టీవీ మంచికి మరో పేరు, మీ మాట మా నోట.